అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారి టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్తగా నియమితులైన ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులతో పాటు టీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి వారికి లోక్సభ ఎన్నికల తర్వాత సముచిత స్థానం కల్పించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ప్రతి జిల్లాలో పార్టీ కార్యకలాపాలకు ఎకరం స్థలం కేటాయించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జోనల్ వ్యవస్థను సమీక్షించేందుకు ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఎస్సీ కమిషన్ రద్దు చేసి త్వరలో కొత్త కమిషన్ నియమిస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా గడవక ముందే కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ పుస్తకాలు విడుదల చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేందుకు గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామానికి వార్డుకు 5గురితో ఏర్పాటు చేసే కమిటీల ద్వారా 6 గ్యారంటీలను ప్రజలందరికీ అందించేలా పనిచేయాలని టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించింది. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేలా ఈ భేటీ రోడ్ మ్యాప్ను నిర్వహించింది. లోక్సభ ఎన్నికల్లో కనీసం 12 స్థానాల్లో గెలిపే ధ్యేయంగా ముందుకెళ్లాలని, ఇందుకోసం రేవంత్ రెడ్డి సమక్షంలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రోడ్ మ్యాప్లో భాగంగా ఈ నెల 8వ తేదీన 5 ఉమ్మడి జిల్లాలు, 9న మరో 5 జిల్లాల నేతలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించాలని, ఆ తర్వాత 10, 11, 12 తేదీల్లో 17 లోక్సభ నియోజకవర్గాల సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, ఈ నెల 20 తర్వాత ముఖ్యమంత్రి క్షేత్రస్థాయికి వెళ్లాలని నిర్ణయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ ఆనంద్. చెప్పండి, నిన్న జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఆనంద్, నిన్న ముఖ్యమంత్రి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీ భవన్ లో పిసిసి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అంటే నూతనంగా ఎన్నికైన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఎన్నికైన దీపదాస్ మున్షి హాజరయ్యారు. దీంతో పాటు తెలంగాణ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలస్యంగా రావడం, 3 గంటల 30 నిమిషాలకు రావడంతో 3 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం రాత్రి 8 గంటల వరకు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా 3 తీర్మానాలు చేశారు. ఒకటి, ఏదైతే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణలో పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఇటు ఏదైతే ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి ఠాక్రే, మాణిక్రావు ఠాక్రే కూడా
కాంగ్రెస్ పార్టీ గెలుపు చేశారని చెప్పేసి అసలుకి ధన్యవాదాలు తీర్మానం చేశారు. మరోవైపు ఇటు తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మీయాన్ని సీట్లు కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేసిన కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా నాయకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టాక అందరూ ఆనందించిన పరిస్థితి. దీని తర్వాత ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా తెలంగాణలో అంటే అన్నింటికి తగ్గకుండా పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రధానంగా చర్చ జరిగింది. దీంతో పాటు ఇటు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీప్ దాస్ మున్షి కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా ఈసారి కష్టపడాలి, కష్టపడి పార్లమెంట్ ఖచ్చితంగా మీరు అందరూ కష్టపడి పనిచేయాలని చెప్పేసి కూడా చెప్పారు. మరోవైపు ప్రధానంగా ఏదైతే ఈ పదవులకు సంబంధించి అయితే ఖచ్చితంగా చర్చ జరిగిందని చెప్పొచ్చు. అదే కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ ఖచ్చితంగా అందరికి అవకాశాలు వస్తాయి. ఎవరు అప్లై అంటే అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, తిరగాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ ఇంటికి పదవులు వస్తాయని చెప్పేసి కూడా ఇటు దీదాస్ గురించి కూడా చెప్పిన పరిస్థితి. ముఖ్యంగా ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ పిసిసి విస్తృత సమావేశానికి మాత్రం కీలకంగా తెలంగాణలో అన్ని అంశాలకు సంబంధించి ఇటు ప్రధానంగా ఇటు 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా చర్చ జరిగింది. గ్యారెంటీల వ్యవహారం కావచ్చు, అదేవిధంగా గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఇందిరా మీడియాకు సంబంధించిన కమిటీ కూడా వేసిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చ జరిగిన అయితే తెలంగాణలో మొత్తంగా అదేవిధంగా దీనికి నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిసిన పరిస్థితి కనపడుతుంది. ఆనంద్. ఓకే శ్రీనివాస్, మరి పార్టీ కోసం కష్టపడిన వారికే గుర్తించి వారిని లోక్సభ ఎన్నికల్లో సముచిత స్థానం కల్పించే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. మరి దీని గురించి కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టడంతో ఖచ్చితంగా పార్లమెంటు స్థానాలకు కూడా కష్టపడి పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా సుముఖ్య స్థానం ఉంటుంది. అదేవిధంగా పార్లమెంట్ స్థానాలు కూడా ఉంటాయని చెప్పి అంటే అవకాశం ఇచ్చారని కూడా చెప్పిన పరిస్థితి. కాకపోతే దీనికి సంబంధించి మాత్రం ప్రధానంగా అన్ని నియోజకవర్గాల్లో మాత్రం పార్లమెంట్ స్థానాల్లో మాత్రం తీవ్ర పోటీ నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికే ఆజాహోలు ఖచ్చితంగా తమకు అవకాశం కల్పించేందుకు కూడా ఇటు అధిష్టానానికి అదేవిధంగా రేవంత్ రెడ్డికి విన్నవించుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా గాంధీ భవన్ లో కూడా దీనికి సంబంధించి ఇప్పుడు నిత్యం కోలాహలంగా కనిపిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సీరియస్ గా తీసుకుంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా అంటే కాంగ్రెస్ ఏదైతే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంబంధించి కూడా ఈ కాంగ్రెస్ చరిష్మా పెరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని దేశంలో కూడా ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టే పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా తెలంగాణలో కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను పార్లమెంట్ స్థానాలు ఖననం చేసుకోవాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ సమావేశం జరిగింది. దీంతో పాటు ఈ రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ కూడా పైన వెళ్లారు. దీనికి సంబంధించి సీరియస్ గా అంటే అధిష్టానంతో మాట్లాడడం కోసం అయితే దీంతో పాటు రేవంత్ రెడ్డి పాటు మంత్రులు కూడా వెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఖచ్చితంగా ఎవరైతే కష్టపడి పనిచేసే వ్యక్తులకు ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారని మాత్రం హామీ ఇచ్చిన పరిస్థితి. కాకపోతే దీనికి మాత్రం ఇప్పటికే తీవ్ర పోటీ నెలకొందని చెప్పొచ్చాను. ఓకే శ్రీనివాస్, మరి లోక్సభ అంటే రాబోయే లోక్సభ ఎన్నికల్లో అయితే తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయాలని కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసినటువంటి సందర్భం అయితే చూస్తాను. మరి దీనికి సంబంధించి మరి సోనియా గాంధీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది? దీనికి సంబంధించి ఏదైతే మొదటగా ఇది పిసిసి ఏదైతే విస్తృత సమావేశంలో మొదటగా రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని ప్రస్తావించారు, తీర్మానం ప్రవేశపెట్టారు. అంటే తెలంగాణలో ఖచ్చితంగా సోనియా గాంధీ పోటీ చేయాలి అనే తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన పరిస్థితి. దీనికి సంబంధించి అయితే ఈ రోజు ఆ విషయాన్ని కూడా ఈ ఆమోదానికి తెలంగాణలో ఆమోదం తెలిపిన దాని విషయం కూడా అక్కడ అధినేత్రి సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించడానికి కూడా రేవంత్ రెడ్డి కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఏదైతే బీజేపీ పార్టీ కూడా ఈసారి తెలంగాణలో నరేంద్ర మోడీ తోటి ఇక్కడ తెలంగాణలో
పోటీ చేయించాలనే ఉద్దేశంతో కూడా బీజేపీ ఉన్న పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కూడా తెలంగాణలో పార్లమెంట్ లో పోటీ చేయించాలని మాత్రం పిసిసి ఇప్పటికే తీర్మానించిన పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో సోనియా గాంధీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారని మాత్రం చూడాల్సింది. ఆనంద్. థ్యాంక్ యూ శ్రీనివాస్. लॉन्ग पे